రైట్. గద్వాల్ గర్జనకు మొత్తం సిద్ధమైతా ఉన్నది, సర్వం సిద్ధమైతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. గద్వాలకు సంబంధించి ఇది ఒక ప్రత్యేక సభగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభల్లో ఇది ఒక ప్రత్యేకమైనది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పట్లేడు, అటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేడు. అసలు ఈ సభకు ఆయనకు ఇన్విటేషన్ ఉందా, ఆయన వస్తున్నారా రాట్లేరా అని కూడా ప్రజలందరూ కూడా కొంచెం ఆసక్తికరంగా చూస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడే మనకు కేటీఆర్ గారు కూడా అక్కడి నుంచి బయలుదేరారు. తన నివాసం నుంచి నందినగర్ నుంచి ఆయన ఇక్కడ గద్వాల్ సభకు రాబోతా ఉన్నారు. ఇక్కడికి బయలుదేరారు. దాదాపుగా 15 నుంచి 20 వేల మంది ఇక్కడికి కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఫస్ట్ ఆయన ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గద్వాల్కు సంబంధించినటువంటి క్రీడా మైదానానికి సంబంధించి ఏదైతే తేరు మైదానం ఉందో తేరు మైదానంలో ఇక్కడ సభ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఇప్పటికే అంటే వర్షం కారణంగా కూడా కొంచెం నైటు ఇక్కడ వచ్చినటువంటి వర్షాల కారణంగా కూడా గ్రౌండ్ అంతా కూడా తడిచిపోయింది. దీన్నంతా కూడా వీళ్ళు క్లియర్ చేసేసి సభను ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జోరుగా జరుగుతూ ఉన్నాయి. గద్వాల్ మొత్తం కూడా మళ్ళొకసారి గులాబీ రంగు బులుముకున్నదని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గద్వాల్కు ఆల్రెడీ గద్వాల్ ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు ఫిరాయింపుల కారణంగా ఆయన అటు నా ఫోటోలు మార్ఫింగ్ చేశారు అని చెప్పి కూడా కొంతమేరకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ నిజంగా మరి ఆయన ఏ పార్టీలో ఉన్నారు అనేది మాకే ఇంకా క్లారిటీ లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. సభకు భారీగా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. కృష్ణారెడ్డి బంగ్లా నుంచి ఫస్ట్ కేటీఆర్ గారికి కృష్ణారెడ్డి బంగ్లా వద్ద ఒక ఘన స్వాగతం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పలుకుతా ఉంటారు అని చెప్పి సమాచారం అందుతా ఉన్నది. దానికి సంబంధించి కూడా ఆ కృష్ణారెడ్డి బంగ్లా నుంచి తేరు మైదానం వరకు భారీ ర్యాలీ, అంటే దాదాపు అక్కడి నుంచి ఇక్కడి వరకు 10-15 కిలోమీటర్లు భారీ ర్యాలీతో ఇక్కడికి వచ్చి తేరు మైదానంలో 5 గంటల సమయంలో 5 గంటల ప్రాంతంలో ఇక్కడ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉన్నది. దానికి సంబంధించి కేటీఆర్ గారు ఏం మాట్లాడతారో అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంచెం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రీసెంట్ గా జరిగినటువంటి జడ్చర్ల సభలో కూడా ఈ ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేకు సంబంధించి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోషిని నింపినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇక్కడ గద్వాల్కు సంబంధించి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అసలు మా ఎమ్మెల్యేకు సంబంధించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. గద్వాల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, కానీ నిజంగా బీఆర్ఎస్ లో గెలిచి ఆ కండువకు ఉన్నటువంటి వాల్యూని కూడా ఆయన తగ్గించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు, మరి మీరు దీనికి ఈ సభకు ఎందుకు రాలేకపోతా ఉన్నారు, దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసాలను మీరు ఎందుకు ఎండగట్టలేకపోతా ఉన్నారు, నిజంగా నువ్వు బీఆర్ఎస్ లోనే ఉంటే ఇప్పటికీ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ కండవ వేసుకొని మీరు వాళ్ళ మోసాలను ఎండగట్టే ప్రయత్నాలు చేయండి, ఆయనని మేము మీ తరఫున వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము.